స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను భారత క్రికెట్ జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసింది. అయితే టీ20 సిరీస్ లో కూడా టీమిండియా శుభారంభం చేసింది. నిన్న గ్వాలియర్ లో జరిగిన మొదటి టీ20లో ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో గెలిచింది. టీమిండియా 7 వికెట్ల తేడాతో 49 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేర్చేసింది. దీంతో టీమిండియా భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ టీ20 ఫార్మెట్ లో 100 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా చేర్చేసింది. టీమిండియా 8.1 ఓవర్లు అనగా 49 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను అందుకుంది. అంటే 8 కంటే ఎక్కువ ఓవర్లు మిగిలి ఉండగానే 100కు పైగా పరుగులు చేర్చేసింది. మెన్ ఇన్ బ్లూ ఇంత ఎక్కువ ఓవర్ల తేడాతో చేజింగ్ గెలవడం ఇదే మొదటిసారి. ఇకపోతే రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 9న ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ రెండో టీ20లో ఎటువంటి మార్పులు లేకుండానే టీమిండియా మొదటి టీ20 మ్యాచ్ లో బరిలోకి దిగిన తుది జట్టుతోనే రెండో టీ20లో కూడా బరిలోకి దిగనుంది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో కూడా ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగానే రెండో టీ20 విన్నింగ్ టీమ్ తోనే బరిలోకి దిగాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ మైదానం బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండనుంది. అందుకే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ వంటి 8 మంది బ్యాట్స్మెన్లు తుది జట్టులో ఉండడం బలంగా కనిపిస్తుంది. అందుకే ఎటువంటి మార్పులు లేకుండానే రెండో టీ20 కోసం బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.